ఈ సీజన్లో మనతో కంపేర్ చేసుకుంటే నార్త్ సైడ్ చలి అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాస్త కదనుకోండి, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలి తట్టుకోవడం కోసం ఒకటి కాదు 2-3 స్వెటర్లు వేసేవాళ్ళు కూడా ఉంటారు. అయినా కూడా ఆ చలి తగ్గక చాలా మంది హీటర్స్ పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. లక్నోకి చెందిన ఒక ఫ్యామిలీ కూడా చలి ఎక్కువగా ఉండడంతో వాళ్ళ రూమ్లో ఒక గ్యాస్ హీటర్ని ఆన్ చేసుకుని వాళ్ళు పడుకున్నారు. బట్ నైట్ టైం గ్యాస్ హీటర్లో నుంచి గ్యాస్ లీక్ అవడంతో ఆ ఫ్యామిలీ మొత్తానికి ఊపిరాడక చనిపోయారు. పొద్దున్నే పాలు పోయడానికి వచ్చిన వ్యక్తి ఎంతసేపు తలుపు కొట్టినా కానీ తలుపు తీయకపోవడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చి చూస్తే భార్యాభర్తలతో పాటు 2 పిల్లలు కూడా స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారు. దీంతో పోలీసులు వెంటనే వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించారు. అక్కడి డాక్టర్స్ వీళ్ళని చెక్ చేసి వాళ్ళు చనిపోయినట్లు డిక్లేర్ చేశారు. ఈ ఫ్యామిలీలోని ఈ 4 ఇలా చనిపోవడానికి కారణం గ్యాస్ హీటర్లో నుంచి లీక్ అయిన ఆ గ్యాస్ అని చెప్పి పోలీసులు డిక్లేర్ చేశారు. సో మీలో కూడా ఎవరైనా ఇలాంటి గ్యాస్ హీటర్లు వాడుతూ ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త. బేసిక్గా ఇవి 4 గంటల కంటే ఎక్కువసేపు వాడకూడదంట. సో మీరు ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే మాత్రం దీన్ని కేవలం 4 గంటలు మాత్రం ఆన్ చేసుకుని పెట్టుకోండి. షవర్స్ కరపేటియన్ ఇతను మనిషి రూపంలో ఉన్న ఒక సూపర్ హ్యూమన్. ఎందుకు అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. బేసిక్గా ఇతను ఒక ఒలింపిక్ స్విమ్మర్. 1947లో బస్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బస్సులో ఏదో ప్రాబ్లం రావడంతో డ్రైవర్ బస్ దిగి ఆ బస్ని చెక్ చేయడం మొదలుపెట్టాడు. కానీ తను ఇంజిన్ ఆపటం మర్చిపోయాడు. దీంతో ఆ బస్ కాస్త పక్కనే ఉన్న కొండంచుల్లోకి మెల్లిగా వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. బస్సులో ఉన్న కరపేటియన్ వెంటనే డ్రైవర్ కంపార్ట్మెంట్ని బస్ కంపార్ట్మెంట్ని వేరు చేశాడు. ఆ వెంటనే స్టీరింగ్ వీల్ని కంట్రోల్లోకి తీసుకుని బస్ని సేఫ్గా పక్కన పార్క్ చేశాడు. తర్వాత 1976లో కరపేటియన్ తన బ్రదర్తో కలిసి ఒక లేక్ దగ్గర జాగింగ్ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో ఒక ట్రాలీ బస్ కంట్రోల్ తప్పి లేక్లోకి పడిపోయింది. ఆ లేక్ ఏదైతే ఉందో అది దాదాపు 10 మీటర్ల లోతు వరకు ఉంటుంది. దానికి తోడు అదొక సేవేజ్ వాటర్. అంటే ఇప్పుడు ట్యాంక్ బండి దగ్గర ఉండే నీళ్ళని చూసారా, సేమ్ అలాంటి ప్లేస్ అనమాట ఇది. సో లోపల కూడా మనకి ఎలాంటి విజిబిలిటీ అనేది ఉండదు. అయినా కానీ కరపేటియన్ ధైర్యంగా నీళ్ళలోకి దూకి 92 మందిలో 46 మందిని తను ఒక్కడే బయటికి తీశాడు. దాదాపు 20 సార్లు తను నీటిలో నుంచి బయటికి లోపలికి తిరిగాడు. ఈ ప్రయత్నంలో కరపేటియన్కి బాగా దెబ్బలు తగిలాయి. దాంతో పాటు తనకి న్యూమోనియా కూడా వచ్చింది. తర్వాత 1985 ఫిబ్రవరి 15 ఆ రోజున ఒక బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ బిల్డింగ్ పక్కన నుంచే వెళ్తున్న కరపేటియన్ ఫైర్ ఫైటర్స్ తో కలిసి ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళలో చాలా మందిని కాపాడాడు. సో ఇవన్నీ విన్న తర్వాత మీరే చెప్పండి, ఇతను సూపర్ హ్యూమనా కాదా? 2004లో శ్రీలంక హ్యాండ్బాల్ టీం జర్మనీలోని కొన్ని లోకల్ టీమ్స్తో హ్యాండ్బాల్ ఆడటానికి జర్మనీకి వెళ్ళింది. టూర్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత శ్రీలంకన్ టీం వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి అటెండ్ అవ్వలేదు. కేవలం బ్రేక్ఫాస్టే కాదు, లంచ్కి డిన్నర్ కూడా అటెండ్ అవ్వలేదు. అలాగే వాళ్ళ టీంకి సంబంధించిన ఏ ఒక్క ప్లేయర్ కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. ఏంటా అని చెప్పి అఫీషియల్స్ లో కొంతమంది వెళ్ళి వాళ్ళ రూమ్ ని కూడా చెక్ చేశారు. తీరా చూస్తే ఆ రూమ్ లో కూడా ఎవరు లేరు. కానీ అఫీషియల్స్ కి దూరంలో ఒక లెటర్ అయితే కనిపించింది. ఆ లెటర్ లో శ్రీలంకన్ టీం హోస్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మేము టూర్ ని మధ్యలో ఆపేసి ఫ్రాన్స్ కి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి రాసింది. అఫ్ కోర్స్ ఈ మ్యాటర్ చూసిన తర్వాత జర్మన్ అథారిటీస్ కి చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. సో అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి శ్రీలంకన్ టీమ్ తో హ్యాండ్బాల్ ఆడిన జర్మన్ లోకల్ టీమ్స్ ఉన్నాయి కదా, వాటిని పిలిచి క్వశ్చన్ చేశారు. అప్పుడు ఆ జర్మన్ ప్లేయర్స్ ఏం చెప్పారు తెలుసా? అసలు ఆ శ్రీలంకన్ ప్లేయర్స్ ఆట చూస్తే వాళ్ళకి హ్యాండ్బాల్ గురించి బేసిక్స్ రూల్స్ కూడా తెలియదేమో అనిపించింది. వాళ్ళు అసలు బేసిక్ రూల్స్ కూడా తెలియకుండా ఆట ఆడారని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఖచ్చితంగా ఏదో తేడాగా ఉందని చెప్పి జర్మన్ అఫీషియల్స్ శ్రీలంకన్ గవర్నమెంట్ ని కాంటాక్ట్ చేశారు. శ్రీలంకన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ చూసి జర్మన్ అఫీషియల్స్ కి మైండ్ పోయింది. ఏం చెప్పారు అనుకుంటున్నారా? మైండ్ పోయే విషయం కూడా చెప్పారు. అసలు శ్రీలంకలో హ్యాండ్బాల్ అనే గేమే లేదంట. అలాంటప్పుడు అసలు హ్యాండ్బాల్ టీం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి రివర్స్ లో జర్మన్ అఫీషియల్స్ కి వాళ్ళు క్వశ్చన్ వేశారు. బట్ ఇప్పటికి కూడా అసలు ఆ శ్రీలంకన్ హ్యాండ్బాల్ టీం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైపోయారు అనేది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. జాంబీ వైరస్ సైంటిస్టులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ప్రమాదం రానే వచ్చేసింది. ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోవడంతో అంటార్టిక్ మంచు కొండల్లో 48,500 సంవత్సరాల క్రితం పూడ్చుకుపోయిన డెడ్లీ వైరస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ వైరస్ పేరు మెతూషెలా మైక్రోబ్స్. సింపుల్ గా చెప్పాలంటే జాంబీ వైరస్. ఇన్ని రోజుల పాటు మంచులో దాగున్న ఈ వైరస్ మంచు కరిగిపోవడంతో ఇది బయటపడింది. దీని వలన ఇంకో పాండమిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. లాంగ్వేజెస్ ఇండియాలో దాదాపుగా 122 పైగా లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ అఫీషియల్గా మనం మాత్రం 22 లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ 22 లాంగ్వేజెస్లో నార్త్లో కొన్ని లాంగ్వేజెస్ ఉంటే సౌత్లో కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? నార్త్ సైడ్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, గుజరాతీ, మరాఠీ వీటిలో ఉండే పదాలను మీరు గమనించారా? ఆ పదాల అక్షరాలు స్ట్రైట్గా ఉంటాయి. కానీ అదే సౌత్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వీటిల్లో అక్షరాలు వచ్చేసి రౌండ్గా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయని చెప్పి మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా? యాక్చువల్గా ఇలా ఉండడానికి జియోగ్రఫికల్గా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే అప్పట్లో ఇప్పట్లాగా రాయడానికి పేపర్స్ ఉండే కాదు. నార్త్ సైడ్లో లాంగ్వేజెస్ ఎవాల్వ్ అయ్యేటప్పుడు రాయడం కోసం ట్రీ యొక్క బార్క్స్ని యూజ్ చేసేవాళ్ళు. అంటే చెట్టు బెరడు ఉంటుంది కదా,
ఆ చెట్టు బెరడుని వాళ్ళు రాయడానికి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ బెరడు మీద రాసేటప్పుడు స్ట్రైట్ లైన్స్లో రాయడానికి ఈజీగా ఉండేది. సో ఈ కారణం చేతనే నార్త్ లాంగ్వేజెస్ రైటింగ్స్ మొత్తం స్ట్రైట్గా రాసేవాళ్ళు. ఇక సౌత్ విషయానికి వస్తే సౌత్ సైడ్ రాయటం కోసం పామ్ లీవ్స్ని వాడేవాళ్ళు. ఈ పామ్ లీవ్స్ పైన స్ట్రైట్గా రాసామనుకోండి ఆ ఆకులు చినిగిపోతాయి. అందుకోసం చెప్పే సౌత్ సైడ్ వాళ్ళు రాసేటప్పుడు అక్షరాలని రౌండ్గా రాసేవాళ్ళు. సో ఇలాగా నార్త్ లాంగ్వేజెస్ అన్ని స్ట్రైట్గా, సౌత్ లాంగ్వేజెస్ అన్ని రౌండ్గా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. సో ఈ విషయం కనుక మీరు ఫస్ట్ టైం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఆపరేషన్ క్యాక్టస్. ఇప్పుడంటే మాల్దీవ్స్ వాళ్ళు మన ఇండియాని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు మన ఇండియా కనుక హెల్ప్ చేయకపోతే మాల్దీవ్స్ అనే దేశం ఈ రోజు అసలు మ్యాప్లోనే ఉండేది కాదు. 1988లో అబ్దుల్లా లుతీఫీ అనే ఒక బిజినెస్ మ్యాన్ బయట దేశాల నుంచి ప్రైవేట్ మిలిటరీని తెచ్చుకొని ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ గయూమ్ని గద్దెదించి మాల్దీవ్స్ ని సొంతం చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. దీనికోసం అని చెప్పి కొంతమంది తమిళ తీవ్రవాద గ్రూప్స్ నుంచి తన సపోర్ట్ కూడా తీసుకున్నాడు. ఇంకా మాల్దీవ్స్ లో మిలిటరీ తిరుగుబాటు ఖాయం అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అదే టైంలో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఇండియాని హెల్ప్ అడిగాడు. ఇండియన్ గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆపరేషన్ క్యాక్టస్ పేరుతో మాల్దీవ్స్లో తిరుగుబాటు చేస్తున్న ప్రతి ఒక్క మిలిటరీ గ్రూప్ని తరిమి కొట్టారు. అలాంటిది ఇప్పుడు మాల్దీవ్స్ ఇండియాని పక్కన పెట్టేసి చైనా సంకనాగుతుంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే పెద్ద దెబ్బ తగిలింది పావం. వీళ్ళు ఎంతమంది టెన్నిస్ ఫ్యాన్స్ ఉన్నారు? సో టెన్నిస్ ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా టెన్నిస్ రాకెట్స్ ఉంటాయి కదా, వాటి లోపల కొన్ని తీగలు ఉంటాయి చూడండి. ఆ తీగల్ని దేంతో తయారు చేస్తారు? చాలామంది సింపుల్గా ప్లాస్టిక్ అని చెప్పి ఆన్సర్ ఇస్తారేమో, కానీ ఆ ఆన్సర్ రాంగ్. ఈ టెన్నిస్ రాకెట్స్లో స్ట్రింగ్స్ని కౌ ఇంటెస్టెన్స్తో చేస్తారు. అంటే ఆవు పేగులు ఉంటాయి చూడండి, ఆ పేగులతో తయారు చేస్తారు. ఎస్, మీరు వింది నిజమే. ఆవు పేగులతోనే ఈ టెన్నిస్ బ్యాట్లో ఉండే స్ట్రింగ్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఒక టెన్నిస్ బ్యాట్ని తయారు చేయడం కోసం దాదాపుగా 3 ఆవుల పేగులు అవసరం అవుతాయి. అఫ్కోర్స్ సింథటిక్తో కూడా ఈ స్ట్రింగ్స్ని తయారు చేస్తారు అనుకోండి. కానీ చాలామంది టెన్నిస్ ప్లేయర్స్ కౌ ఇంటెస్టెన్స్తో చేసిన స్ట్రింగ్స్ని ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. వీటితో తయారు చేసిన ఈ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సాఫ్ట్గా, హై ఎలాస్టిసిటీతో టెన్షన్ని రిటైన్ చేసుకోగలవంట. సో అందుకోసం అని చెప్పి ఎక్కువ మంది టెన్నిస్ ప్లేయర్స్ ఈ స్ట్రింగ్స్ని యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. 2011 వరల్డ్ కప్కి ముందు టైంలో ఇండియన్ క్రికెటర్స్ ట్రావెలింగ్కి సంబంధించి బీసీసీఐ ఒక రూల్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఆ రూల్ ఏంటంటే కెప్టెన్కి లేదా ఎక్స్ కెప్టెన్స్కి బిజినెస్ క్లాస్ టికెట్స్ని బుక్ చేస్తారు. బట్ నార్మల్ ప్లేస్కి మాత్రం ఎకనామిక్ క్లాస్ని బుక్ చేస్తారు. సో చాలా వరకు టూర్స్కి వెళ్ళేటప్పుడు ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతుంటారు. అప్పట్లో 2011 వరల్డ్ కప్కి ముందు ధోని రెస్ట్ కావాలని చెప్పి అడగడంతో సేవాగ్కి కెప్టెన్సీ ఇచ్చారు. సో సేవాగ్కి బీసీసీఐ బిజినెస్ క్లాస్ టికెట్స్ని బుక్ చేసింది. కానీ సేవాగ్కి ఏమో గంభీర్తో కలిసి ట్రావెల్ చేయడం అంటే ఇష్టం. సో దానికోసం సేవాగ్ తెలివిగా ఏం చేశాడు తెలుసా? ఒక సిరీస్ కెప్టెన్సీ చేయకుండా తనకు కూడా రెస్ట్ కావాలని చెప్పి బీసీసీఐని కోరాడు. సో నెక్స్ట్ సిరీస్లో ధోని, సేవాగ్తో పాటు సచిన్ కూడా రెస్ట్ తీసుకోవడంతో ఆ సిరీస్కి గంభీర్ని బీసీసీఐ కెప్టెన్గా సెలెక్ట్ చేసింది. సో ఆ తర్వాత నుంచి గంభీర్కి కూడా బిజినెస్ క్లాస్లో టికెట్స్ని బుక్ చేయడం స్టార్ట్ చేసింది బీసీసీఐ. సేవాగ్ క్రికెట్లోనే కాదు బయట కూడా చాలా అంటే చాలా స్మార్ట్. భూపాల్కి చెందిన ఒక లేడీ తన హస్బెండ్ తనని అయోధ్యకి తీసుకెళ్ళి చెప్పి విడాకులు ఇచ్చేసింది. అదేంటి, రామ మందిరం చూడటానికి అందరూ అయోధ్యకు వెళ్దాం అనుకుంటే ఈ మాత్రం అతను భర్తకి ఎందుకు విడాకులు ఇచ్చిందని చెప్పి మీలో చాలా మంది క్వశ్చన్ పడవచ్చు. సో ఆమె ఎందుకని అలా డివోర్స్ తీసుకుందో ఇప్పుడు చూద్దాం. మ్యాటర్లోకి వెళ్తే భూపాల్కి చెందిన ఒక కపుల్ లాస్ట్ ఇయర్ మేలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి హనీమూన్ కోసం ఫారెన్కి వెళ్దామని చెప్పి వాళ్ళ భార్య తెగ గొడవ చేస్తూ ఉండేదంట. ఇలా ఫారెన్కి వెళ్తే తన పేరెంట్స్ని చూసుకోవడం కష్టం అని చెప్పి హనీమూన్ కోసం గోవానో లేదంటే సౌత్ ఇండియాలో ఏదైనా మంచి ప్లేస్కి వెళ్దామని చెప్పి వాళ్ళ భర్త వాళ్ళ భార్యకి మాటిచ్చాడంట. సో ఇలా మాట ఇవ్వడంతో ఆమె కాస్త కూలైంది. మొత్తానికి హనీమూన్ టైం రానే వచ్చేసింది. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారు. కానీ ఆ బుక్ చేసిన టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి గోవాకు కాదు, వారణాసి ఇంకా అయోధ్యకి. రామ్ మందిర్లో ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు ఒకసారి అయోధ్యకి వెళ్ళడం తన తల్లి కోరికని చెప్పి ఆ హస్బెండ్ ఈ పనిచేసాడంట. బట్ ఆ టైంలో వాళ్ళ వైఫ్ కూడా ఎలాంటి గొడవ చేయకుండా వాళ్ళతో పాటు వెళ్ళింది. కానీ జనవరి 19వ తారీఖున అంటే అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ డివోర్స్కి అప్లై చేసింది. తన హస్బెండ్ అతని పేరెంట్స్ని తప్పించి తనని అసలు పట్టించుకోవట్లేదనే కారణంతో డివోర్స్ని ఫైల్ చేసింది ఆమె. కానీ ఐటీ ఎంప్లాయ్ అయిన హస్బెండ్ మాత్రం తన వైఫ్ అనవసరంగా గొడవను కాస్త పెద్దది చేస్తుందని చెప్పి అనుకుంటున్నాడు. ప్రజెంట్ వీరిద్దరికి కోర్టులో కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీళ్ళిద్దరికి కోర్టులో కౌన్సిలింగ్ ఇస్తే బెస్ట్ అంటారా, లేదంటే మనకి సుపరిచితమైన ఛానల్ ఒకటి ఉంది కదా ఆ ఛానల్లో డిబేట్కి ఎవరు పంపించమంటారా?
2016లో ఇజ్రాయెల్లో ఆర్మీ వాళ్ళ మీద పబ్లిక్ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు పడితే వాళ్ళు కత్తులతో వచ్చేసి ఆర్మీ వాళ్ళని పొడి చేసేవాళ్ళు. దీంతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆర్మీ వాళ్ళ కోసం స్పెషల్గా ఒక నైఫ్ ప్రూఫ్ వెస్ట్లను తయారు చేసింది. FMS ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ నైఫ్ ప్రూఫ్ వెస్టులు తయారు చేయడానికి ముందుకొచ్చారు. ఈ వెస్టులు ఎలా పనిచేస్తాయనే దానికి లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్లోని ఛానల్ 1 అనే ఒక టీవీ ఛానల్ దీన్ని కవర్ చేయడానికి ముందుకొచ్చింది. సో ముందుగా ఒక కత్తి తీసుకొని ఆ కత్తితో ఆ వెస్ట్కి బొక్కలు పెట్టి చూపించారు. ఆ తర్వాత ఆ టీవీ ఛానల్కి సంబంధించిన యాంకర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆ వెస్ట్ తొడుక్కోమని చెప్పన్నారు. ఏదో తేడాగా ఉందే అని మనసులో అనుకుంటూనే మనోడు మొత్తానికైతే ఆ వెస్ట్ని అయితే వేసుకున్నాడు. ఇంకా FMS ఎంటర్ప్రైజెస్ ఎంప్లాయ్ ఉంటాడు కదా, అతను దొరికిందే సందునుకొని 4 పోట్లు పసపస పొడిచేశాడు. ముందు వైపు పొడిచినప్పుడు ఏమవలేదు కానీ ఆ తర్వాత వెనక వీపు మీద పొడిచేటప్పుడు ఒక పోటుకి ఆ టీవీ యాంకర్ పెద్దగా అరిచాడు. ఏంటి అని చూస్తే కత్తి లోపలికి దిగిపోయింది. అంటే పెద్ద డేంజర్ అయితే ఏం కాలేదు, కానీ కొన్ని స్టిచెస్ అయితే పడ్డాయి. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ FMS ఎంటర్ప్రైజెస్ CEO ఎవరైతే ఉన్నారో అతను దానికి కారణం ఏంటో చెప్పాడు అనమాట. యాక్చువల్గా కత్తిపోటు ఏదైతే ఉందో అది వెస్ట్లో వీక్ పాయింట్ అంట, అంటే వెస్ట్ ప్రొటెక్ట్ చేయలేని ప్లేస్లో పడిందంట. అందుకోసం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిందంట. సో దట్స్ ఇట్ గైస్. ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. సో వీటిల్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో ఖచ్చితంగా దాని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.